పలాస కాదు, మేము వెళ్తాం. పెళ్లిలో ఉన్నాయి, చూడడానికి ఏం లేదు, ఇందులో డిస్కషన్ ఏం లేదు. పలాసలో శాంతియుతంగా అప్పుడు మా కార్యకర్తలు కలవడానికి మేము వెళ్తున్నాం. మీరు ఏ కారణం చూడడానికి ఎలాగా? ఇప్పుడు ఇది ఏదో డిస్కషన్ ఇది కాదు కదా, ఏదైనా రూల్ ప్రకారం ఉంటే చెప్పండి, దాని ప్రకారం చేద్దాం. ఇప్పుడు మేమైతే మా తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఒక ఎమ్మెల్యే ఎంపీగా మేము గొడవ సృష్టించే వాళ్ళం కాదు. మా రికార్డ్స్ అన్నీ మీకు తెలుసు. మరి అలాంటిది పలాస ఏ కారణంతో ఈ రోజు అడ్డుకుంటున్నారు మాకు చెప్పండి. రెస్పాన్సిబిలిటీ మేము అక్కడికి వెళ్ళి కలవాలి. మేము అక్కడికి వెళ్ళి కలవాల్సినప్పుడు యూ షుడ్ హ్యావ్ సంథింగ్. మమ్మల్ని ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనే దానికి మీరు మాకు క్లియర్గా చెప్పాలి కదా. ఆన్ పేపర్ కొన్ని డైరెక్షన్ మీరు చూపించండి. నిన్నటి వరకు లేదు, ఈ రోజు ఎలాగ వస్తుంది అసలు? నిన్నటి వరకు లేదు. ఇప్పుడు సరే 144 ఏంటి లా అండ్ ఆర్డర్ ఇబ్బంది ఏంటి అసలు? ఐడియా లేకుండా అసలు మీరు ఎలాగ ఎంపీని ఎలాగ ఆపుతున్నారు? నా కాన్స్టిట్యున్సీలో నాకు తిరగకుండా ఎలాగ ఆపుతున్నారు మీరు? అసలు కనుక్కోండి, సీనియర్స్ కనుక్కున్నారు, ఇమీడియట్ గా చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. రెగ్యులర్ గా ఏదో ఎవరినో డిస్టర్బ్ చేసే వాళ్ళని అలాగ ఆపితే సరిపోతుంది. నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, నేను ఒక ఎంపీగా నా కాన్స్టిట్యున్సీలో నా ప్రజల్ని, నా కార్యకర్తలను కలవడానికి నాకు ఎలాగ ఆపుతున్నారు మీరు? రేపు అనవసరంగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్కడ ఏ విషయం లేదు. వచ్చినప్పుడు కనుక్కొని రావాలి కదా. లేదో తానా అంటే మీరు తందారు అనుకుని అంత గౌరవంగా పాలిటిక్స్ లో నాన్నగారు ఉన్నప్పటి నుంచి కానీ, వీళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పటి నుంచి కానీ, మా కార్యకర్తలు కానీ ఎక్కడ తప్పు చేసినా సరే పోలీసులు సహకరించి వెళ్దామనే మనస్తత్వం తప్పితే ఎప్పుడూ ఇబ్బంది పడతారు. కానీ మాలాంటి వాళ్ళు కూడా ఈరోజు పోలీసులకు అర్థాన్ని మాటలు అనాల్సి వస్తుందంటే ఇలాంటిది. మీకు అసలు ఏం ఐడియా ఉందో లేదో తెలియదు. ఒక ఎంపీని ఎమ్మెల్యేని ఈరోజు వెళ్ళకుండా కాన్స్టిట్యున్సీలో తిరగకుండా మీరు ఆపుతున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక సెక్షన్ ఉందనంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అయింది, ఆ రోజు ఏదైనా ఉన్నా పర్మిషన్స్ ఉన్నాయా? ఎక్కడ కార్యక్రమాలు చేశారు? కార్యక్రమం దాని గురించి మాకు మాకు ఆలోచించుకుంటున్నారు. మేము అక్కడికి వెళ్తే ఏదైనా గొడవలు జరిగిపోతాయా? మేము ఎవరికైనా వెళ్ళి మీరు దాడి చేయండి లేకపోతే పట్టణం మేమైనా అంటాం, నాకు ఆలోచించుకొని అనుకున్నారు. నా కాదు, మేము వెళ్తాం, కలుస్తాం, మా ప్రజలకు మేము కలుస్తాం. మరి అలాగని నేను ఏదో మామూలుగా ఏదో పార్టీకి రిప్రజెంట్ చేసేదా? నేను అఫీషియల్గా ఒక ఎంపీగా ఎన్నుకోబడిన వ్యక్తిని. అవసరం అసలు ఏంటి, ఏ కారణంలో మాకు ఇక్కడ ఆపుతున్నారో మాకు అసలు తెలియట్లేదు. మాకు ఆలోచించమని అంటే నేనైనా తప్పు చేస్తున్నాం, మాకు ఆలోచించమని అంటున్నారు. ఏ కారణంతో ఆపుతున్నారు? నేను చేసుకోకపోతే నేను డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్ వరకు నడుచుకుని వెళ్తాను. నేను ఇది కరెక్ట్ కాదు. ఒక ఎంపీగా ఈ దేశంలో ఎవరు ఆపలేరు. నా కాన్స్టిట్యున్సీలో నేను తిరగడానికి మీరు ఆపుతున్నారు. అనవసరంగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎక్కడితోనే అయిపోదు. పార్లమెంట్ వరకు నేను తీసుకెళ్తాను. ఎవరున్నారు ఎస్పీ గారికైనా మీరు కనుక్కొని క్లియర్గా క్లారిటీగా చెప్పండి. నాకు ఏదైనా సరే ఒక దీని సాధన ప్రకారం ఇచ్చేస్తున్నాం. ఏది లేనప్పుడు మరెందుకు వదిలేండి. Let's
రక్షించండి